హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి శ్రీకృష్ణుడి పటం పెట్టుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఇళ్లలో బాలకృష్ణుడి ఫోటోలు, విగ్రహాలు ఉంటాయి. వేణు వాయిస్తున్న ఫోటోలు, గోపికతో ఆడుతున్న ఫోటోలు, రాధాకృష్ణుల ఫోటోలు, పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి. శ్రీకృష్ణుని ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలి విషయం చాలామందికి తెలియదు. చాలామంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుని ఫోటోలు లేదా విగ్రహాలని ఇంట్లో అలంకరించుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణునికి సంబంధించిన ఫోటోలు, విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో, ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచిది జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణ ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు. తనను ఆరాధించే వారికి పట్ల ఉదారంగా వివరించే గొప్ప మనసున్న దేవుడు. ఇతర దేవతల విగ్రహాల కంటే శ్రీకృష్ణ విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి. విగ్రహంతో పాటు భగవంతునికి ఇష్టమైన వస్తువును కూడా దాంతోపాటు మీ పూజా మందిరంలో ఉంచాలి. ఇలా చేస్తే నారాయణ యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీ పూజా గదిలో, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, డైనింగ్ హాల్లో, టీవీ హాల్లో, కిచెన్లో ఇలా మనకు నచ్చిన చోటల్లా దేవుని ఫోటోను పెట్టుకుంటూ ఉంటాం. దాదాపు అందరు ఇళ్లలోనూ చిత్రపటాలను పూజిస్తారు. ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మీకు ఏ సమస్య ఉండదు, జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతున్నారు. ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలు ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాల్లో చెప్పబడింది. వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగిస్తాయని చెబుతున్నారు. కృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభం అంటే ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, బంధం పటిష్టంగా ఉంటుంది, నమ్మకము, దివ్య తత్వం కలుగుతాయి. ఇంట్లో 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుని ఫోటో ఉంచడం చాలా మంచిది. తూర్పు వైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో సంపద కలుగుతుంది. శ్రీకృష్ణుడికి చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు గోమాతని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరమైపోతాయి. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు కొంచెం తగ్గిపోతాయి. శ్రీకృష్ణుని చిత్రపటాలు ఇంట్లో పెట్టడం వల్ల దుష్ట శక్తులు నాశనమైపోతాయి. మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణు మొదలు పట్టుకొని ఉన్న ఫోటోను పెట్టడం వల్ల చాలా మంచిది జరుగుతుంది. మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణు పట్టుకొని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది. ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది. ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు. సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడి ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, దుష్ట శక్తి నాశనమైపోతుంది. రాహు ప్రహం తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే, వారి బంధం 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులువైన వాస్తు చిట్కాలైతే చూసుకుంటారు. అంతేకాకుండా మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమ ఆనందాన్ని కలగజేయాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణ చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. రాధాకృష్ణలు చిత్రవాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైన దిశగా ప్రయోగిస్తారు. అలాగే ప్రేమకు చిహ్నం కూడా భావిస్తారు. రాధాకృష్ణల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి. సంతానం వల్ల ఆనందాన్ని కోలుకునే పడక గదిలో శ్రీకృష్ణుడి బొమ్మను ఉంచడం చాలా మంచిది. మీరు బాలకృష్ణుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. దానిని తూర్పు పడమ గోడపై ఉండవచ్చు. అయితే మీ పాదాల వైపు ఉంచకూడదు, చూసుకోవాలి. అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకునేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి. వాస్తుశాస్త్ర ప్రకారం రాధాకృష్ణుల పెయింటింగ్ లేదా చిత్రాలను
మీ లివింగ్ రూమ్ లేదా పడక గదిలో వేలాడతీయవచ్చు. గదిలో ఈశాన్య దిశ వైపు దేవతల చిత్రాలను వేలాడతీయడం ఉత్తమంగా చూతారు. అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం, నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించినట్లయితే ఉంచుకోవాలి. వాస్తు పండితులు చెబుతున్నారు, తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుడి ఫోటో ఇంట్లో ఉండాలి. అంతేకాకుండా చాలామందికి శ్రీకృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు. శ్రీకృష్ణ చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పింఛం, గోవు పిల్లలు, గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి. అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణ విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి. ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తులసి సమర్పించడం. ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుని విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాలి. మీరు ఇంట్లో కృష్ణుని విగ్రహం పెట్టుకోవాలనుకుంటే ఆ విగ్రహం ఒక మనిషి లేదా భావించాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి, అతిథిగా చూసుకోవాలి. మీ ప్రతిరోజు కూడా వెన్న కానీ కలకన్నం కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి. వారంలో ఒక్కసారైనా కృష్ణుడికి విగ్రహానికి తమలపువ్వును సమర్పించాలి. మీరు కృష్ణుడికి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు, ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి. దుమ్ము వంటి పట్టకుండా చూసుకోవాలి. ఇంట్లో కృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు, విగ్రహాలు పెట్టకూడదు. వీటిని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటికి వెళ్ళిపోతుంది. మరి ఆ వస్తువులు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా కొంతమందికి పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టుకోకూడదు. హనుమంతుని ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే మీ పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు. సూర్యుని విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచుకోకూడదు. లక్ష్మీ నరసింహ యొక్క నరసింహ లేదా ప్రమాద అనుగ్రహం నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయకూడదు. కాళికాదేవి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు. నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు. నాట్యం నేర్పు ప్రదేశాల్లో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు. ఇంటి గుమ్మం పైన నిమ్మకాయలు ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది. నిత్యం మీ పూజ గదిలో విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజ గదిలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వెయ్యండి. ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంతో పాటు తొండం ఎడం వైపు ఉండాలి. అలాగే విద్యార్థులు ఎగ్జామ్ ఇమేజ్లో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రదేశాల్లో నిల్చున్న వినాయకుడు ఉండాలి. అలాగే ఇంట్లో ఎక్కడ కూడా లక్ష్మీదేవి ఫోటో నిల్చున్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగు ఉన్న ఫోటోకి గురసు పూజించడం చాలా మంచిది. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాద రూపంలో మీకు స్వీకరించాలి. అలాగే మీ పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా మీ పూజ గదిలో గోడకి పసుపు రాసి, వైష్ణవు అయితే నామ కొమ్ముతో, తిరుమల శైలి అయితే అడ్డనామాలు, శక్తులైతే ఆ పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం పొట్టుగా పెట్టాలి. అంతేకాకుండా ఆకుతో కానీ తమలపాకుతో కానీ గోడకు మీకు పసుపు రాసి నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజ గది వస్తువులు ఉంచినా గోడకి ఇలా నామాలు పెట్టి మీరు పూజించడం మన హిందూ సంప్రదాయం. చాలా కుటుంబాలు ఈ సంప్రదాయాన్ని ఇప్పటికి కూడా అనుసరిస్తూ ఉన్నారు. అప్పుల బాధ తీరాలి అంటే కొబ్బరి నూనెతో మీ ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి. ఇంట్లో
గొడవలు తగ్గాలంటే ఆయుధంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. శత్రుపీడ, ఆశ వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం, ఆ తొడుగులు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. మనం చేసే పూజలు పచ్చి పాలను నైవేద్యంగా పెట్టకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు. దేవుని దగ్గరకు పెద్ద వాళ్ళు దగ్గరకు పిల్లవాళ్ళ ఇంటికి వచ్చి చేతులతో వెళ్ళకూడదు. మీ ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండోసారి కాస్తైనా సరే పెట్టించుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు. ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి. దాని ద్వారా మీ ఇంట్లో దుష్టశక్తి తొలగిపోతుంది. అలాగే ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది. అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. దేవుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనకాల భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ మీ తల తాడేయడం కానీ చేయకూడదు. బలిపీఠం దగ్గర అర్చకుడు తప్ప ఎవరు ఏది అక్కడ పెట్టకూడదు. గుడి దేవుడికి అర్చకులు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు. రాత్రిపూట తల చిక్కు తీయకూడదు. అలాగే స్త్రీ చుట్టూ విరబోసుకొని ఇంట్లో తిరగరాదు. పెరుగు చేతిలో చిక్కకూడదు. నీరు, పాలు, నెయ్యికి అటు ఉండకూడదు. అవి ఎక్కడ ఉంటే ఎవరికైనా సరే తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు పూజ ఉంటాయి. లక్ష్మీదేవి నివాసం పాలు. లక్ష్మీ స్థానాలు అనేక ఉన్నాయి. అలాగే జ్యేష్ఠదేవి అనుగ్రహం ఎలా పొందాలి? జ్యేష్ఠదేవి నివాసం మీ పులిహార. శ్రేష్ఠదేవి స్థానాలు కూడా అనేకం ఉన్నాయి. పులిహార చేసిన దేవుడికి నైవేద్యం చేస్తే జ్యేష్ఠదేవి పెట్టే కష్టాల నుండి ఉపవాసం లభిస్తుంది. పులిహార చేసే ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారైనా పులిహార వండుతారు. అలా వండుకొని దాన్ని పంచిపెడితే చాలా మంచిది. మనం నిత్యం జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే విగ్రహాల విషయంలో, దేవుళ్ళ చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. విన్నారు కదండి, శ్రీకృష్ణుడి విగ్రహం ఎక్కడ పెడితే మీకు మంచి జరుగుతుంది, ఎక్కడ పెట్టకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మరియు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.